నడుము నొప్పి ఇనీషియల్గా స్టేజ్ 1లో వచ్చిన వాళ్ళకు మనం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది మస్ట్. ఎందుకంటే కూర్చున్నా లేచినా నడిచినా కూడా ఆ కంప్రెషన్ అనేది పెరిగిపోయి వెన్నుపూస మీద లోడ్ పడుతుంది. సో బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ పడుకోబెట్టేసి వీలైనంత వరకు మేము ట్రాక్షన్ ఇస్తాం. ట్రాక్షన్ అంటే నడుము చుట్టూ బెల్ట్ పెట్టేసి 10% ఆఫ్ వెయిట్ అంటే 50 కిలోల బరువు ఉంటే 5 కిలోల బరువు మేము కాళ్ళకు వేస్తాం అన్నమాట. తద్వారా ఏంటంటే మనము ఇలా డిస్క్ లాగొచ్చు. అంటే ఎముక ఇలా లాగినప్పుడు ఈ డిస్క్ అనేది మళ్ళీ రిటర్న్ వాపస్ వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒకటి అది పెల్విక్ ట్రాక్షన్ అంటాము. ఆ పెల్విక్ ట్రాక్షన్ వేయటం వలన వారిని నిటారుగా పడుకోబెట్టడం, పెల్విక్ ట్రాక్షన్ వేయటం వలన ఆ డిస్క్ స్పేస్ ని ఇంప్రూవ్ చేసి ఆ డిస్క్ రిటర్న్ వచ్చే విధంగా ప్రయత్నించడం అది మెయిన్. సో 1-2 సార్లు టాయిలెట్కి వెళ్ళి రావడం తప్ప మిగతా టైం ఈవెన్ భోజనం చేసేది కూడా పడుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు వీ కెన్ ట్రై మెడిసిన్స్, ఫిజియోథెరపీ, బెడ్ రెస్ట్, అలాగే మనకు కార్సెట్ అంటాం, ఎల్ఎస్ బెల్ట్ అంటాం, అది ఇవ్వడం. తద్వారా వీలైనంత వరకు వాళ్ళకు షార్ట్ వేవ్ డయాథర్మీ కానీ ఐఎఫ్టీ కానీ పెట్టడం వల్ల కొంత మేరకు ఆ మజిల్ పవర్ పెరిగి ఈ యొక్క స్ట్రెంగ్త్ పెరిగి నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది.